శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు శుభాశిస్సులు అందిస్తూ మిథున రాశి వారికి గ్రహ గోచార ఫలితాలు మనం చూసినప్పుడు లాభ వ్యయ స్థానాల్లో గురుడు, దశమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో శని, చతుర్థ స్థానంలో కేతువు, గురు శుక్ర మౌఢ్యాలు, సూర్య చంద్ర గ్రహణాల ప్రభావం చేత ఈ సంవత్సరం మిథున రాశి వారికి 55% అనుకూల పవనాలు ఉన్నాయి. తద్వారా మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6. సో మీరు ఆర్థిక పరంగా నవంబర్ నుంచి ఈ నెల వరకు మీకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారంటే అక్కడ మీకు 12 ఒక వర్గం మీకు తగ్గిపోయినట్లే. ఇంకా ఈ మిథున రాశి వారికి వివాహాది శుభకార్యాలు మీ ఇంట్లో జరుగుతాయి. ఈసారి ఎక్కువగా వివాహాది శుభకార్యాలు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇష్టం లేని స్థలాలకు బదిలీ జరిగిన అది మీ మంచికే అనే భావన కలిగించుకుంటే ఇక్కడి కంటే అక్కడ మంచి ఫలితాలు పొందవచ్చు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ఆశించినటువంటి లాభాలు రావు కాబట్టి ఏదో జరుగుతుంది అద్భుతంతో పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకోవద్దు. రావలసిన బాకీలు రావు, ఇవ్వవలసిన వాడు ఆగడు. ఈ సూత్రాన్ని మర్చిపోవద్దు. విద్యార్థులకు విద్య విషయంలో అధిక శ్రమ తప్పదు అన్నటువంటి భావన కుటుంబ సభ్యులకు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తులకు బదిలీలైనా, ప్రమోషన్లు వచ్చినా వెళ్ళాలా వద్దా, వెళితే ఏమవుతుంది, కాకపోతే ఏమవుతుంది, లాంగ్ లీవ్ కొత్త ప్రయత్నాలు చేసుకుందాం అని మీనమేషాలు లెక్కిస్తుంటారు. చివరికి వెళ్ళక తప్పదు అనే విషయాన్ని గ్రహిస్తారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి టార్గెట్ల పేరుతో వేధింపులు ఎక్కువ అవుతాయి. జాయింట్ వ్యాపారాల ద్వారా పూర్తి స్థాయిలో నష్టాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు బంధువర్గంతో ఆకస్మిక కలహాలు, నూతన స్త్రీ పరిచయాలు పెను ప్రమాదంగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఊహించని సంఘటనల్లో పోలీస్ కేసులు, కోర్టు వ్యవహారాలు మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశం ఉంది. వివాహ విషయంలో మీకు ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఆరోగ్య విషయాలు గతం కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకోండి. తద్వారా మీకు ఆయుర్దాయపరంగా ఎలాంటి ఇబ్బందికర వాతావరణం జరగదు. ఓవరాల్గా ఈ రాశి వారికి 2, 3, 7, 9 అదృష్ట సంఖ్యలు. సోమ గురు శనివారాలు అనుకూల వారాలు. ఈ సంవత్సరం అవకాశం దొరికినప్పుడల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఆయా సంబంధిత క్షేత్రాలు దర్శనం చేసుకోవటం ద్వారా జరిగేటువంటి కొన్ని ఉపద్రవాలని మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పుడు కూడా మిథున రాశి వారికి సంవత్సరం పూర్తి స్థాయిలో అనుకూల వాతావరణం ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా దైవ బలం చేత, మంచి మనస్సు చేత వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయండి.